శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే దుష్టప తీగ మొక్క. దుష్టప తీగ మొక్క అనేది గుత్తులు గుత్తులుగా కాయలు అనేది కాస్తూ ఉంటుంది. దీని కాయలు పైన ముళ్ళులు ముళ్ళుగా ఉంటాయి. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. దీన్ని తుంచిన పాలు అనేది కారుతుంది. ఆకు కానీ, కాయలు కానీ, కొమ్మ కానీ తుంచితే పాలు అనేది కారుతూ ఉంటుంది. ఇది పాము కాటుకు కానీ, తేలు కాటుకు కానీ దీని యొక్క వేరు ఉపయోగిస్తారు. ఎలా అనగా దీన్ని చెట్టు యొక్క వేరుని తీసుకొని అందులో ఒక రాయి మీద బాగా సాడి కొంచెం నీళ్ళేసి ఆ కరిసిన చోట, కుట్టిన చోట ఈ మందు పెడితే అది ఆ విషాన్ని అనేది లాగేసి ఆ నొప్పి తగ్గిపోతుంది. అదేవిధంగా దీని యొక్క ఆకులు తీసుకొని దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలు ఉండేవారికి ఈ ఆకుని ఒక చిన్న గిన్నెలో వేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసి 1 గ్లాసు వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టిన ఆ రసాన్ని ఉదయము, సాయంత్రము తీసుకుంటూ ఉంటే ఆ దగ్గు, ఉబ్బసం అనేది తగ్గి బాగుంటుంది. సంతానము లేని స్త్రీలు దీని యొక్క వేరుని తీసుకొని ఎండబెట్టేసి ఆ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం కొంచెం ఒక బఠానీ గింజంత ముందు ఈ యొక్క పెరుగులో కలుపుకొని తీసుకుంటూ ఉంటే సంతానం అనేది కలుగుద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.